సామ్రాజ్యదాయై నమః. దుఃఖ దోష నివారణాయ మమ కుటుంబస్థానే అకాల మరణ అపమృత్యు దోష నివారణాయ ఓం సింధూరం సుభగం లింగం మహాశక్తివ్యాస ప్రసాదాచ మహాదేవి సర్వ సౌభాగ్యదాయోగిని మహాసరస్వతి ఈరోజు జరిగే ఈ సరస్వతి పూజ ఆయములు అన్ని కాళ్ళు వేయండి. ఫస్ట్ అన్ని రోజుల్లో కాళ్ళు వేయాలా. అలాగే ఈ పూజ చేసేది మరి ఆ సరస్వతి దేవి యొక్క తెల్లగాసి పెట్టాలని మనం ప్రతి సంవత్సరం ఎంతో అంతరంగ వైభవంగా చేసే ఈ సరస్వతి పూజ మహిళలకి కట్టాలంటే మీరందరూ కూడా మనస్సాక్షిగా సరస్వతి దేవిని మనసులో ఆరాధించుకోవాలి. అంతేగాని రోజు మాట్లాడుకుంటూ ఉంటే బాగుంటుంది. సర్వభాగం దళాలు రామదేవరణాంతరకాదులంటే వైభవతి దుర్గాం దేవి శరణ మహాత్మా ప్రార్థన తక్కువ జవాబుని చేసుకోవాలండి. మంచి రోజు కాబట్టి ఎవరైనా ఉంటే స్టేజ్ పిల్లలకి కొంచెం ఈరోజు మన పవిత్ర దేవాలయం అయినటువంటి విక్టరీ విద్యా సంస్థలు అన్నింటిలో కూడా మన అమ్మ మన సరస్వతీదేవి యొక్క పుట్టినరోజు సందర్భంగా మన విద్యార్థులందరికీ ఉత్తమ మార్కులు రావాలని, వారి భవిష్యత్తు బంగారు బాటలు వేయాలని మనం ప్రతి సంవత్సరం ఆనవాయితీగా మన విక్టరీ స్కూల్స్ అన్నింటిలో మూడింటిలో కూడా చాలా గొప్పగా సరస్వతీదేవి పూజ చేస్తున్నాం. ఆ పూజలో ప్రతి విద్యార్థులు కూడా పాల్గొనేలాగా వారందరూ కూడా మేమే పూజ చేసినట్టు యొక్క భావన కలిగేలాగా చేస్తున్నాం. ఆ సరస్వతీదేవి యొక్క కరుణా కటాక్షాలు కోడూరులో ఉండే అందరి విద్యార్థులు కుటుంబాల్లో ఉండాలని, ప్రతి ఒక్క విద్యార్థి కూడా ఉత్తమ పౌరులుగా తయారు కావాలని మనస్ఫూర్తిగా తల్లిని వేడుకుంటూ, అలాగే మన స్కూల్లో పనిచేసే టీచర్ల యొక్క కుటుంబాల్లో కూడా ఆనందాలు వెలివేయాలని, మన స్కూల్ యొక్క తల్లిదండ్రుల కుటుంబాల్లో కూడా ఆనందాలు వెలివిలిసి ప్రతి బిడ్డ కూడా ఒక సరస్వతి దేవిలాగా, ఒక సరస్వతి పుత్రుడిలాగా మంచి మనసుతోటి బాగా చదివి అత్యుత్తమ మార్కులు సాధించాలని, అలాగే ముఖ్యంగా 10వ తరగతి విద్యార్థులందరూ కూడా మార్చిలో జరిగే 10వ తరగతి పరీక్షల్లో ఉత్తమ మార్కులు సాధించి ఇప్పుడు దాకా జరిగినటువంటి విక్టరీ యొక్క స్కూలు పరువు ప్రతిష్టల్ని, విజయకేతాన్ని ఆకాశానికి అంటేలాగా చేస్తారని
కోరుకుంటూ మరొకసారి మన పిల్లలందరి తరపున వారి యొక్క కుటుంబ సభ్యులందరి తరపున ఆ సరస్వతి దేవిని మనస్ఫూర్తిగా వేడుకుంటున్నాను. ఈ అవకాశాన్ని ఇచ్చిన మీడియా మిత్రులందరికీ కూడా ప్రత్యేక అభినందనలు ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను.